ఈరోజు వాక్య భాగం ఏమిటంటే నీతిగా యథార్థంగా జీవించడం ఎలా, నీతిగా యథార్థముగా జీవించడం ఎలా అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. దేవుడు అతి శ్రేష్టమైనటువంటి దేవుడు అని మనం చెప్పుకుంటా ఉన్నాం. సర్వలోక సృష్టికర్త అని చెప్పుకుంటా ఉన్నాం. ప్రతి నిత్యము, ప్రతి గడియ, ప్రతి సెకండు, ప్రతి రోజు కూడా నీకు నాకు తోడు నీడుగా ఉండేటువంటి దేవుడు మన పరిశుద్ధమైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనందరం కూడా నమ్ముచూ ఉన్నాం. కనుక నీతిగా యథార్థంగా జీవించాలంటే ఏం చేయాలి అన్న గురించి మనం ఈరోజు పాఠంగా నేర్చుకుందాం. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రాముఖ్యంగా మనం బైబిల్లో చూస్తాం, లేఖనాలలో మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని మనం చదువుకున్నాం. మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కనుక మనందరం కూడా ఈరోజు బహు జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల్ని ఎక్కువగా నమ్మద్దండి అని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనిషి ఏదైనా మాట ఇచ్చి తప్పచ్చు, అలాగే నీకు అప్పు ఇస్తానని ఇవ్వకపోవచ్చు, అలాగే నీకు న్యాయం చేస్తానని చేయకపోవచ్చు. కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు ప్రాముఖ్యంగా ఏది కూడా వమ్ము చేయడు అని మన లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం ఏ విధంగా చెప్తున్నామో, దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని చెప్తున్నామో. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనం సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మాట తప్పని దేవుడు, మడిమ తిప్పని దేవుడు. కనుక దేవుణ్ణి మనం తలుసుకున్నట్లయితే, దేవుణ్ణి మనం మదిలో తలుసుకుని దేవునికి మన కోరికలను మొరపెడితే దేవుడు ఖచ్చితంగా అద్భుతంగా తీరుస్తాడు అన్న దాంట్లో సందేహం లేదు. బెస్ట్ ఉదాహరణకి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అతను ఒక కమిషన్, అంటే మామూలుగా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు కదా. మామూలుగా అతని యజమాని, నా ప్రాపర్టీని నువ్వు అమ్మి నీకు నేను ఇంత ఇస్తాను అని మాట చెప్పాడు. మాట చెప్పిన తర్వాత అతను ఎంతో కష్టపడి వేరే వాళ్ళకి ఆ ప్లాట్ని అమ్మించడం జరిగింది. అమ్మించినప్పుడు అతను ఏం చేయాలండి, యజమాని అయ్యో అమ్మించాడు కదా అని చెప్పి అతను చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన ఇవ్వాల. కానీ అక్కడ ఏం జరిగిందంటే, అయ్యో ఇతనికి ఇంత ఇవ్వాలా, ఇన్ని లక్షలు ఇవ్వాలా నేను. చూడండి, మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంత దరిద్రంగా ఉంటాయి. కనుక ఫస్ట్ చెప్పేస్తారు, మాట చెప్పేస్తారు, నేను ఇస్తాను అంత ఇస్తాను అంటారు. కానీ చివరికి పని అయిపోయిన తర్వాత మనసు మారిపోతుంది వాళ్ళకి. అయ్యో నేను ఏదో ఒకటి దానికి ఏదో ఒక సొల్లు కబురు లాగానో లేదా కాకమ్మ కథలో చెప్పి మాట దాటి వేస్తారు. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు. మనుషులు మాట తప్పుతారు, కానీ మనం సేవించేటువంటి గొప్ప దేవుడు మాట తప్పని దేవుడు, మడమ తిప్పని దేవుడు. కనుక మనుషులను నమ్మటి కంటే రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకా చూస్తూ ఉంటాం మనం ఎంతో లోకంలో, ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం కనుక లోకంలో ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాం. నేను ఫలాని టయానికి నీకు ఫలాని వస్తువు ఇస్తాను, లేదా ఫలాని సమయానికి నువ్వు వెయిట్ చేయి, నేను నీకు వచ్చి నీకు వస్తువు చేస్తాను అని ఏదో రకరకాల మాటలు ఈ లోకంలో చెప్పేస్తా ఉంటారు. కానీ మాటలు తప్పేటువంటి వాళ్ళు మనుషులు. కానీ దేవుడు తప్పుతారండి? తప్పడు. దేవుడు తప్పనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక మాట తప్పడు. మనం సేవిస్తున్నటువంటి గొప్ప దేవుడు మాట తప్పనటువంటి
తప్పిస్తాడు. మనుషులు మాట తప్పేస్తారు, నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దాటవేసేస్తారు. కానీ ఒకవేళ అది అట్లా మనం మనుషులను నమ్మకుండా దేవుని మీద నువ్వు భారాన్ని వేసినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆదరిస్తాడు అన్న దాంట్లో సందేహం లేదు. నీతిగా యథార్థంగా జీవించాలంటే మనము ఏమి చేయాలి కనుక మొదటిగా యోహాను సువార్త, ఒకసారి బైబిల్ తెరవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం ఒకసారి. 4వ అధ్యాయము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు అంటే యథార్థము అంటే దాంట్లో కల్మషం ఉండదు, కోపం ఉండదు, కోపతాపాలు ఉండవు, మంచిగా మంచి మనస్సుతో యథార్థము అంటే కల్మషం లేనటువంటిది యథార్థము. చూడండి ఏమని రాసినారంటే అక్కడ యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే తండ్రి ఏం కోరుతున్నారంటే యథార్థతను కోరుకుంటున్నాడు. అక్కడ తండ్రి అంటే ఎవరు? దేవుడు. దేవుడు ఏం కోరుతున్నాడంటే యథార్థత, నీలో ఉన్నటువంటి విశ్వాసము, నీలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని యథార్థతతో. మనము ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు ఈ లోకంలో, తప్పుడు మాటలు చెప్పేస్తా ఉంటారు. అసలు తప్పుడు మాటలు చెప్పే వాళ్ళైతే ఈజీగా అనిపిస్తుంది అంత చెప్తా ఉంటారు ఈ లోకంలో. ఉన్నది ఉన్నట్టు చెప్పరు, లేనిది క్రియేట్ చేసి వండర్గా చెప్పేస్తా ఉంటారు. ఆ విధంగా చెప్పినప్పుడు చాలా మంది నమ్మేస్తా ఉంటారు లోకంలో. ఖచ్చితంగా ఇది నిజమేనేమో అన్నంత ఇదిగా మాట్లాడేస్తా ఉంటారు ఈ లోకంలో. కనుక దేవుడికి అలాంటివి నచ్చవు. విశ్వాసము అంటే విశ్వాస జీవి ఏదండి? విశ్వాస జీవి మనం మాట్లాడతాం కదా, విశ్వాసముగా ఉండేటువంటిది జంతువేది? కుక్క యజమానుడికి ఒక ఇంటికి కాపలా పెడితే అది ఎంత విశ్వాసముతో ఉంటుందంటే, అట్టి విశ్వాసము నీకు నాకు ఉండాలి దేవుని పట్ల అని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు నాకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసము, యథార్థత. విశ్వాసముతో యథార్థతతో దేవుణ్ణి ఏం చెప్తున్నాడు మళ్ళీ అక్కడ? ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే ఆత్మ అంటే ఎవరండి? దేవుడు. ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ అంటే హృదయంలో ఉన్నటువంటి ఆత్మ దేవుడే కనుక. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు ఆత్మని ఏ విధంగా ఇచ్చాడంటే నాసిక రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి లోకరక్షకుడు, నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా జీవవాయువుని ఆయన ఊదాడు. కాబట్టి ఆయన ఆత్మ ఈ శరీరంలో జీవిస్తా ఉన్నది ఈరోజు. ఆత్మతోనూ అంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ, సత్యముతోనూ అంటే సత్యానికి మించినటువంటిది మరొకటి లేదు. సత్యము అంటే దేవుడు సత్యమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు కనుక సత్య మార్గంలో నువ్వు నడువు అని చెప్తాడు కనుక సత్యము వైపే మనం తిరగాలి అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం బహు జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసముతో యథార్థతతో దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఎంత పూర్ణ హృదయంతో మనం చెప్పుకునేటప్పుడు ముందుగా మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం అని చెప్తాను. ఈరోజు ఏం వారం అంటే? ఈరోజు ఆదివారం అంటే 7వ దినము. 7 రోజులు, వారానికి 7 రోజులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా దేవునికి 7వ దినము విశ్రాంతి దినము కనుక
ఆదివారము ఎంతో పవిత్రమైనది కనుక దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటి దినం. ఈరోజు మనందరం కూడా మందిరంలో కూడుకొని మందిరంలో మనం దేవుని మాటలు విని దేవుని పాటలు పాడి దేవుని ప్రాముఖ్యంగా మనందరం కూడా గణపరుస్తా ఉన్నాం. అట్టిది దేవునికి ఎంతో శ్రేయస్కరము, ఎంతో శ్రేష్టమైనది కనుక 24 కూడా చదవండి ఒకసారి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆత్మ ఎవరిని చెప్పేవండి? ఏం చెప్పో? దేవుడు అండి, స్వయాన దేవుడే. ఈరోజు మనకు అరికాల నుంచి నడినెత్తి వరకు మనం చూసుకున్నట్లయితే మన శరీరంలో ఒక ఏమంటారు, మన శరీరంలో అరికాల నుంచి నడినెత్తి వరకు చూసుకున్నట్లయితే మన శరీరంలో ఒకటి ప్రవహిస్తా ఉంది. ఏంటంటే రక్తం. యేసు రక్తము. ఆ యేసు రక్తమే లేకపోతే ఈ శరీరానికి విలువ ఉంటుందంటే విలువ ఉండదు. కనుక ఆయన శరీరంలో, మన శరీరంలో ప్రవహించే రక్తము దేవునిదై ఉన్నది. అలాగే ఆయన ఆత్మ మన శరీరంలో ఉన్నది. కనుక అదే విధంగా సత్యము అంటే ఈ మూడు కూడా కలగలిపి మనము ఈ త్రియేక దేవుణ్ణి మనం ఆరాధించాలి. శరీరంతో, ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించవలేను. శరీరము ఆత్మ అలాగే సత్యము, ఈ మూడు కలిస్తే దేవునికి అతి శ్రేష్టంగా ఇష్టమైనది. మనిషి అంటే ఎంతో ఇష్టం దేవుడికి. ఆదాము అవ్వని ఎంత ఇష్టపడి తయారు చేసుకున్నాడో అదే విధంగా నిన్ను నన్ను కూడా ఇష్టపడ్డాడు. కానీ మనం చేసి ఈ లోకంలో చేసే దుష్క్రియల వల్ల దేవుడు మనుషుల్ని విడిచిపెట్టేశాడు. కనుక మనం దేవుని తట్టే తిరగాలి. దేవునికి విరోధులుగా మనము నిలవకూడదు అని చెప్తా ఉన్నాను. చూడండి, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. తండ్రి అంటే ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, త్రియేక దేవుడు యెహోవా. మనము దేవుణ్ణి ఆరాధించాలి అని నేను ఈ సందర్భంగా మీకందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు మనుషులు మనం చూస్తా ఉన్నాం కదండి, మాట ఇచ్చేసి మాట తప్పేస్తా ఉన్నారు. మాటను తప్పించుకొని మాట ఏం చెప్పేస్తారు. ఫస్ట్ ఇలా అలా అనేసి చెప్పిన తర్వాత మాటని విడిచిపెట్టేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఆర్థికంగా అప్పుల పాలైపోయేసి ఎంతో బాధపడతా ఉన్నాడు. బాధపడతా ఉంటే ఒక అతన్ని అడిగాడు. ధనం ఉన్నటువంటి ఆశ్రమని అడిగి, అయ్యా నేను ఎంతో కోల్పోయినాను, ఈ లోకంలో అప్పుల పాలైపోయినాను, మీరు ఆదుకుంటే తప్ప నేను గెటనవ్వలేను ఈ లోకంలో, మీరు ఎలాగైనా నాకు సహాయం చేయండి అంటే, ఓ అంతేనా, రా నువ్వు పలానా ట్రైన్కి వచ్చి పలానా చోట ఉండు, నీకు నేను ఇచ్చేస్తాను, నీ బాధలన్నీ తీరిపోతాయి అని చెప్పి మొంకి వెళ్ళిపోయినాడు. అలాగే అతను నమ్మి, అయ్యో ఇతను మా యజమాని, ఇతను నాకు చెప్పాడు కదా అని అక్కడ పోయి వెయిట్ చేసి గంటల తరబడి ఎదురు చూస్తా ఉన్నాడు. అయ్యో ఇంకా ఫోన్ చేస్తారేమో, ఇంకా నన్ను ఎక్కడున్నావని అడుగుతారేమో, రమ్మని చెప్తారేమో అని చెప్పి ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. ఆ ప్రాణము, మనిషి ఆశాజీవి కదండి, మనిషి ఆశాజీవి గనక అతను ఎదురు చూస్తానే ఉన్నాడు. టైం అయిపోతా ఉంది. లాస్ట్ చివరికి ఇంకా ఉండలేక ఇంకా అతను ఫోన్ చేసి, అయ్యా ఏంటి మీరు చెప్పిన పని ఏమైంది, ఏమి ఇలా చేశారంటే, అయ్యో మీరు ఇంకా అక్కడే ఉన్నారా. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి మనుషులకి. అట్ట అయ్యో ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా, అయ్యో అది నేను అనుకున్నాను మిస్ అయిపోయింది. అలాగే తిప్పుతా ఉంటారు, ఇస్తానని చెప్పి ఎంతో భయంకరంగా తిప్పుతా ఉంటారు. కొంతమంది అయితే రా పలానా టైంకి రా కూర్చోబెడతారు, గంటల తరబడి వెయిట్ చేపిస్తారు, వెయిట్ చేపించి చివరికి
ఏ నిరుత్సాహ స్థితిలో వదిలేస్తా ఉంటారు. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు అటువంటి దేవుడు కాదు. చెప్పి ఏమార్చే దేవుడు కాదు మన దేవుడు. మాట ఇచ్చి తప్పనటువంటి దేవుడు. మనిషి మాట ఇచ్చి తప్పిపోతాడేమో, కానీ దేవుడు, మనం సేవిస్తున్నటువంటి గొప్ప దేవుడు మాట తప్పుతాడంటే మాట తప్పని దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆపదలో ఆదుకునే దేవుడు. ఈ లోకంలో నువ్వు మనిషికి ఇస్తున్నటువంటి విలువని, అదే విలువని దేవునికి నువ్వు ఎందుకు ఇవ్వకూడదు? దేవుణ్ణి ఇవ్వాలా, దేవునికి ఇచ్చి మనం మొరపెట్టాలా. దేవుడు ఎంతగానో నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు కనుక అటు దేవుణ్ణి మనం అశ్రద్ధ చేయకుండా దేవుని తట్టు తిరిగి దేవుడిలోనే మనం ముందుకు సాగిపోవాలనేసి ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చొని ఊరికే వచ్చి కూర్చున్నారండి. మీరు ఊరికే వచ్చి కూర్చున్నారా? కాలక్షేపం కోసం కాదు. నిన్ను సేవిస్తున్నటువంటి దేవుడు, నేను నువ్వు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు గనక, ఆయన అద్భుత కార్యాలు జరిపిస్తారు గనక, మన కుటుంబాలని కట్టే దేవుడు గనక, నిన్ను నన్ను రక్షించే దేవుడు గనక, ఎంతగానో అభివృద్ధి పరిచే దేవుడు గనక మనల్ని ఒక హెచ్చరిక చేసి దేవుడు నిన్ను నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు ఎంతో మంది దేవుణ్ణి పక్కన పెట్టి లోకానుసారంగా జీవిస్తున్నారు. అట్టిది దేవునికి ఇష్టకరము కాదు. మనం ఏదైనా కూడా సరే దేవునికి మనము వ్యతిరేకంగా చేసినట్లయితే దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర శ్రమ పెట్టిస్తాడు. అంటే నేను హెచ్చరిస్తున్నాను అంతే, నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, కానీ హెచ్చరిస్తా ఉన్నాను. అటువంటి హెచ్చరిక, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి, దేవుడికి ఏమి తెలియదు అంటారండి మన గురించి? ఏమి తెలియదు అనుకుంటారా? ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ దేవుడికి తెలుసు. నీలో నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో, నువ్వు ఎంత నీతి నిజాయితీగా ఉన్నామో, మనము ఎంత ఇదిగా ఉన్నామన్నది దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మనం కూడా దేవునికి చెల్లించాల్సింది చెల్లించాల. తర్వాత మనం ఏదైనా కూడా మనకు కనుక దేవుణ్ణి మనం అశ్రద్ధ చేయకుండా దేవుని తట్టు తిరిగి దేవునితో ముందుకు సాగిపోవాలనేసి ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆచారం చేయకుండా దేవుణ్ణి అశ్రద్ధ చేయకుండా దేవుని తట్టు శ్రద్ధ కలిగి మనందరం కూడా జీవించాలనేసి మనవి చేసుకుంటున్నాం. అలాగే 17-25 వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం సిస్టర్. చూడండి, ఇక్కడ మనం ఏం గ్రహిస్తున్నామండి? ఇక్కడ నీతి స్వరూపుడు ఒక తండ్రి అంటే నీతి స్వరూపుడైనటువంటి దేవా, లోకము నిన్ను ఎరగలేదు అంటా ఉన్నాడు. లోకము దేవుణ్ణి ఎరగదండి. ఈరోజు చెప్తున్నాను, లోకం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఎరగదు. లోకం చూసేదంతా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, లోకంలో జరిగే వింతలు, వినోదాలు, విశేషాలు, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎరగలేదు అంటే ఈ లోకం నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును అంటే అంటే దేవుని నమ్మినటువంటి మనము దేవుణ్ణి ఎరుగుదును. నీవు నన్ను పంపితివని ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారిని నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసిందని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ మనం ఈ వాక్యంలో ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లోకము ఎక్కువ
లోకము ఎవరి తట్టు ఉందంటే, లోకము సాతాను తట్టు, అంటే అపవాది చేతిలో ఉంది లోకం. ఈ లోకం దేవుణ్ణి ఎరగదు. మనము దేవుణ్ణి ఎరిగాం కనుక దేవుని తట్టు తిరిగి విశ్వాసముతో యథార్థముగా దేవుని తట్టు మనము తిరగాలి. కొంతమంది ఈరోజు హడావిడిగా వచ్చేస్తున్నారు, దేవుడి దగ్గరికి వచ్చేసి గబ వస్తారు. తండ్రి దేవా నాకు అది కావాలి ఇది కావాలంటారు. టక్కనే వాళ్ళకి జరిగింది అనుకో దేవుని నమ్ముతారు, జరగలేదనుకో వదిలి విడిచిపెట్టేస్తా ఉన్నారు. మన మందిరానికి వచ్చినటువంటి సహోదరుడు బ్రదర్ మన నవీన్ బ్రదరు, వాళ్ళకు పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మాకు చెప్పి బాధపడి ప్రార్థనలు చేసేవాళ్ళు. మేము ప్రేయర్లో పెట్టి మేము ఎంతగానో దేవుడిని అడగడం జరిగింది. 3 ఏళ్ల తర్వాత ఏమో దేవుడు వాళ్ళకి సంతానాన్ని దేవుడు ఇచ్చాడు ప్రార్థన ద్వారా. కనుక మనం అడగతానే ఇచ్చేసేటువంటి పరీక్షలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక విద్యార్థికి పరీక్షలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా దేవుని దగ్గర కూడా పరీక్షలు ఉంటాయి. మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షని ఎదుర్కోకుండా కొంతమంది ఎనుదిరిగి వెళ్ళిపోతా ఉంటారు. హల్లెలూయా. ఎనుదిరిగి వెళ్ళిపోవడమో మంచిది కాదు. ఆ విధంగా ప్రార్థన చేస్తే వాళ్ళు ఆ రోజు వచ్చి పాస్టర్ మీరు చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పి వాళ్ళకు పండంటి బాబు పుట్టి ఈరోజు సంతోషంగా దేవుడు వారిని దీవిస్తా ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. స్తోత్రములు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. అంటే మన చింత అంటే ఏంటంటే మన బాధలు, శోధనలు, వేదనలు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మొన్న నడవలేని స్థితి నా పరిస్థితి, కాలు అసలు వేయలేను, సూదిలా కూర్చుకుంటా ఉన్నాను, బోన్ ప్రాబ్లం వెనకాల. కానీ దేవునికి ప్రార్థన చేస్తే మా అక్క కొడుకు మా హైదరాబాద్లో ఉన్నాడు పృథ్వీ, ఫేస్బుక్లో చూసి మామ ఈ విధంగా పలానా చోట డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ఆపరేషన్ లేకుండానే మీకు నయం అవుతుంది అని చెప్పడం జరిగింది. హడావిడిగా మేము వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రార్థన చేసుకొని దేవునికి మేము విశ్వాసంతో ఆయన్ని యథార్థంతో మనం దేవుని మాటలో వెళ్ళాం కనుక దేవుడు కొంచెం రిలాక్స్ ఇచ్చాడు. దేవుడు ఇస్తాడే కూడా. దేవుడు నమ్మితే ఖచ్చితంగా 100% దేవుడు అద్భుత కార్యాలు చేసి తీరుతాడు. కనుక గాయపరచువాడు ఆయనే, గాయములను కట్టువాడు కూడా ఆయనే. గాయపరిచారు అని మనం బాధపడకూడదు. మనము స్వస్థత దేవుడు ఇస్తాడు అని మనం దేవునికి కృతజ్ఞతగా ఆయనకి మనం లోబడి జీవించాలి. దేవునికి అన్ని సమస్తము ఎరుక. నువ్వు ఏమి దాచిపెట్టినా అన్నింటినీ కనిపెట్టేస్తా ఉంటాడు దేవుడు. దేవుడికి నువ్వు ఏమి దాచిపెట్టినా కనిపెడతాడు. కానీ దేవుడి దగ్గర నువ్వు ఏమి కూడా నువ్వు దాచద్దు, యథార్థంగా ఉండు. నీకు దేవుడు పట్టజాలంత విస్తారమైన మెండైన ఆశీర్వాదాలు దేవుడు కుమరించబోతా ఉన్నాడు. నువ్వు అటువంటి ఆశీర్వాదాలను దూరం చేసుకోవద్దు. యథార్థంగా ఉండు, నీతిగా ఉండు. మనం ఆడిన మాట తప్పరాదు అని ఏ విధంగా మనం బైబిల్ సెలవిస్తుందో మనం చెప్పిన మాట ప్రకారంగా మనము అట్లా ఆ విధంగా చేయాలి. మనుషులు మోసం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతో మంది మోసగిచ్చేస్తా ఉన్నారు, ఎంతో నమ్మిస్తా ఉన్నారు. కానీ దాని వెనకాల ఎంత పరిణామం వాళ్ళు ఎదుర్కోవాలో అది దేవునికే తెలుసు. హల్లెలూయా. మోసం చేయడం చాలా ఈజీ, సంతోష పెట్టడం చాలా కష్టం. సంతోష పెట్టినటువంటి వాడే ఈ లోకంలో దేవుడు వారిని ఆదరిస్తాడు, కరుణిస్తాడు. ఈరోజు మన ఇంటికి వచ్చి అమ్మా ఆకలిగా ఉంది అంటే నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు సహాయం చేయి, వాళ్ళకి తృప్తిపరిచి పంపించి. అంతేగాని నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు దగ్గర లేకపోతే ఓకే, నీ దగ్గర ఉన్నా కూడా పెట్టేంత స్తోమత, ఒకరి కడుపు నింపే అంత స్థితి ఉన్నప్పుడు కూడా నువ్వు పెట్టలేదు అంటే అది దేవునికి తెలుసు, దేవునికి ఎరుక. దేవుడు ప్రతి ఒక్కటి కూడా లెక్క వేస్తూ ఉంటాడు. ఆ లెక్కకి నువ్వు సమాధానం చెప్పేదానిగా ఉండాలి. ఈరోజు దేవునికి లోబడు, దేవుని తట్టు తిరుగు. దేవుడే నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, దేవుడే నీకు కోటై ఉన్నాడు, దేవుడే నీకు అండగా ఉన్నాడు,
దేవుడే, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే స్వయాన ఆయన రక్తము సిలువలో కాచినటువంటి రక్తాన్ని దారిపోసి నీ కొరకు నా కొరకు ఆయన జీవించాడు. ఎవరి కొరకు జీవించాడండి? నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన తిరిగి మళ్ళీ లేచాడు. దేవుడు సిలువలో మరణించి మళ్ళీ తిరిగి లేచాడు మూడవ దినమున. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం అశ్రద్ధ చేయకుండా దేవుని తట్టు తిరిగి ఆయనతో మనం ముందుకు సాగిపోవాలనేసి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రతి క్షణం కూడా ప్రతి క్షణము ప్రతిరోజు కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుని కొరకు మనం ఆలోచించాలి. అయ్యో, దేవుడు నన్ను ఇంత మంచి స్థితిని ఇచ్చాడే, నాకు చాలదా, ఇంకా నాకంటే హీనులు దరిద్రులు ఎంతమంది ఉన్నారు అని మనం అనుకోవాలంట. మనం అనుకొని ముందుకు సాగిపోవాలంట. అలాగే అపోస్తుల కార్యములో 10:35 ఒకసారి చదివి మనం ముగించేస్తాం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము, అందరూ దేవుని సిస్టర్ 10వ అధ్యాయము 35వ వచనం. అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి క్షణంలోనూ అంటే ప్రతి మనసులోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఈరోజు ఎందరైతే భయపడి నీతిగా యథార్థంగా అంగీకరిస్తాడో, నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. నీతి అవినీతి అని ఉంది కదండి. ఇప్పుడు మనం లోకంలో చూసుకున్నట్లయితే నీతి అవినీతి అని ఉంది. మనం నీతి వైపు ఉండాలన్నా అవినీతి వైపు ఉండాలన్నా? నీతి వైపే మన అడుగులు ఉండాలి. నీతి వైపు ఉన్నట్లయితే దేవుడు ఆ సైడ్ ఉంటాడు. అవినీతి సైడ్ ఎవరు ఉంటారండి? సాతాను ఉంటుంది. సాతాను నిన్ను మింగివేస్తుంది. అవినీతి సైడ్ మనం వెళ్ళకూడదు, నీతి సైడే మనం వెళ్ళాలి. నీతి న్యాయములు జరిపించువాడు తండ్రి అయిన యెహోవాయే. న్యాయాధికారి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈయన దగ్గర కులము లేదు, మతము లేదు, ప్రాంతీయతత్వ భేదం లేదు, ఏమీ కూడా లేదు, భాష లేదు, అలాగే జాతులు లేవు, ఇటువంటి కల్మషం లేదు దేవుని దగ్గర. దేవుని దగ్గర ఉన్నదల్లా ఒకటే, ప్రేమ. ప్రేమ ప్రేమ కలిగి జీవించమని దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కులాలను మతాలను స్థాపించడానికి లోకానికి రాలేదు. పాపులను రక్షించడానికే పరిశుద్ధునిగా పవిత్రంగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. క్రియేటివిటీ గాడ్, ఈ సృష్టికర్త దేవుడే. కనుక ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము లోబడాలి, లోబడి తీరాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాడు. అందరికీ ప్రభువా కాదా? ఈరోజు నువ్వు దేవుళ్ళు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయనే. నగ్న సత్యం ఇది. నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయనే. తల్లి గర్భమున రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు దేవుడు. ముందుగానే దేవుని దగ్గర నుంచి మనం మళ్ళీ తర్వాత తల్లి గర్భంలో పడ్డాం. అందరూ పడి ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో పాడు పనులు చేసి, పాపాలు చేసి, ఎన్నో దుష్క్రియలు చేసి మనం ఆ స్థితి నుంచి ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడు ఈ దేవుని దగ్గరికి నిన్ను నన్ను నడిపించినాడే. ఈ బతుకు నాకు వద్దు, నాకు ఇలాంటి ఆలోచనలు నాకు వద్దు అని చెప్పి దేవుడి తట్టు మనం తిరిగి దేవుని తట్టు వచ్చినాక మళ్ళీ మనం తిరిగితే దానికి విలువ ఉంటుంది అనుకుంటారండి? విలువ ఉండదు. ఎంతో మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. లోకాశ, నేత్రాశ, జీవ కుటుంబము, ఈ విధంగా మనం అన్నిటిని కూడా చూసుకున్నట్లయితే లోకాశ ఎక్కువ విపరీతంగా మనిషిని ఆకర్షిస్తా ఉంది. లోకాశ ఏం చేస్తుందండి? మనిషిని
పాడు చేస్తుంది, పతనం చేస్తుంది. దేవుని పట్ల ఉన్నటువంటి ఆశ నిన్ను సిగురింపజేస్తుంది. నువ్వు వ్యాధితో బాధపడుతున్నట్లయితే దేవుడు నీకు ఆశ్రయం ఇస్తాడు. నువ్వు అప్పుల బాధతో బాధపడుతున్నట్లయితే దేవుడు నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నువ్వు రోగి అయి ఉన్నట్లయితే దేవుడు నీకు స్వస్థపరుస్తున్నాడు. కనుక దేవుని తట్టు తిరిగి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. కనుక నీతిగా యథార్థంగా జీవించాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మతోనూ శక్తితోనూ ఆయన్ను ఆరాధించాలి అంటున్నాడు. ఆత్మ, ఈ శరీరంలో ఆత్మ దేవుడు గనక దేవునికి ఆత్మకి కనెక్షన్ ఉంది కనుక కరెంట్ లో మనం ఏ విధంగా అయితే ఎర్త్ బేస్ ఉంటుందో అదే విధంగా ఆత్మ అలాగే నీతిగా యథార్థంగా జీవించేటువంటి దేవుడు ప్రేమ, ఆత్మ ప్రేమ రెండు కలగలిపి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. కనుక అట్టి దేవుణ్ణి ప్రాముఖ్యంగా మనందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని పట్ల ప్రయాస కలిగి భారం కలిగి నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలువు. ప్రయాసతో భారంతో నువ్వు కన్నీరు విడిచిట దేవుడు చూస్తాడు. కన్నీరు విడిచిట దేవుడు చూస్తాడా? చూడడా? 100% దేవుడు చూస్తాడు. మనుషులను నమ్ముట కంటే రాజులను నమ్ముట కంటే కీర్తనలో 118వ అధ్యాయము 8-9 వచనాలు. సహోదరి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. దేవునికే మహిమ కలుగును గాక. కనుక 118:8-9 కీర్తన గ్రంథంలో మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ఎంతో మేలు అని చెప్తా ఉన్నాడు. కనుక మనం నమ్మాల్సింది ఎవరినండి? దేవుణ్ణి. మనుషులు నమ్మద్దండి. మనుషులు మోసం చేస్తారు, నీకు సమయాన్ని వృధా చేపిస్తారు. కనుక దేవుని తట్టు తిరిగి దేవునిలో ప్రయాణం చెయ్యి. దేవుడు అద్భుత కార్యాలు నీ సొంతం అవుతాయి. నీతిగా యథార్థంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలి అంటే యోహాను సువార్త 4:23-24 మన వచనాలని ఆధారం చేసుకుని మనమందరం కూడా దేవుని తట్టు తిరగాలనేసి మీకందరికీ నేను మనవి చేసుకుంటూ నేను ఈ సందేశాన్ని ముగిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే చెప్పినటువంటి వాక్యం నిమిత్తమై దేవునికి కృతజ్ఞతగా మరొక వాక్యం, ఒకసారి ఒక వాక్యాన్ని నేను చెప్పి ముగించేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా చూడండి 14:6 యోహాను సువార్త 14:6 వచ్చింది. ఒకసారి చదివి ముగించుకుందాం. యేసు చెప్తున్నా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి అంటే ఎవరంటే దేవుడు, యెహోవా. తండ్రి అయినటువంటి దేవుడు అంటే స్వయాన యెహోవానే ఈ లోకానికి యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు అని మనం నమ్ముచున్నామా లేదా? నేనే మార్గము అంటున్నాడు. నేనే మార్గము. నా వెనకంటే నువ్వు నడువు. మార్గాన్ని చూపించే, దారి చూపించేది ఎవరంటే నీకు. ఈరోజు నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నావు, అలాగే ఒక కూలి పని చేస్తూ ఉన్నావు, అలాగే నువ్వు ఎన్ని పనులు చేస్తున్నప్పటికి కూడా, ఏ పనిలో చేస్తున్నప్పటికి కూడా దేవుడు ఏం చెప్తున్నా అంటే నేనే మార్గము అంటా ఉన్నాడు. నేనే సత్యము అంటున్నాడు. నేనే మార్గము, సత్యము. సత్యం అనేది ఏంటంటే, సత్యం అంటే ఏంటి? తరతరములో నిలిచి ఉండేటువంటిది సత్యము. అంటే అసత్యానికి సత్యానికి మనం చూసినట్లయితే పోలిక. అసత్యం అనేది దుష్టుని చేతిలో ఉంది, సత్యం అనేది దేవుని చేతిలో ఉంది. కనుక ఈ సత్య మార్గంలో నువ్వు నడుచుకో. సత్యం అంటే యథార్థత,
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సత్యము అంటే యథార్థత మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే జీవమును, ఈ రోజు మనం అరికాల నుంచి నన్నిటి వరకు చూస్తున్నట్లయితే మనలో ఒక జీవం ఉంది. ఆ జీవమే ఆత్మ. అటువంటి ఆత్మనే మనము వెలిగించుకుంటా ఉన్నాం. ఈరోజు ఆదివారం ఇక్కడ మందిరానికి వచ్చి మనము వెలిగించుకుంటున్నాం. దీపం మనం కరెంట్ అయిపోతే ఏ విధంగా అయితే కొవ్వొత్తిని దీపాన్ని మనం వెలిగిస్తామో అదే విధంగా ఈ మందిరంలోకి వచ్చి నువ్వు ఒక ఆత్మనే వెలిగించుకుంటున్నావు. అంటే జీవము, మనలో జీవం ఉంది. ఆ జీవమే ఆత్మ ఉన్నది కనుక ఆ జీవాన్ని మనము వెలిగించుకోవాలి. నా ద్వారానే తప్ప, అంటే దేవుడు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని మార్గంలో తప్ప నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా కూడా దేవుడు నీకు కనిపిస్తాడంటారా? కనపడడు. దేవుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దేవుడు చెప్తా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు, సేవిస్తున్నటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి యథార్థముగా విశ్వాసముతో ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధించాలా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఈ ప్రాముఖ్యంగా ఈ నీతిగా యథార్థంగా జీవించాలంటే మనం చేయాల్సిందల్లా ఇంతే. ఈ మూడే మన సింటమ్స్. ఆ మూడింటిని మనము తెలుసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అంటే ఆత్మ, సత్యము, అలాగే జీవము, ఈ మూడు కూడా దేవునితో మనము మిళితమై ఉన్నది కనుక మనము దేవుని తట్టు మనం తిరగాలి. దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు కోట అయి ఉన్నాడు కనుక అటు దేవునికి కృతజ్ఞతగా చెప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. స్తోత్రములు, 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 వందనములు, 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 వందనములు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు సిద్ధపాటు చేస్తున్నారు. భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభువు పేరుతో మనం చేసుకుంటా ఉన్నాను.